Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Good evening, everybody. Welcome to the voice of Christ. క్రీస్తుని స్వరానికి మీరందరూ ఆహ్వానితులే. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను, ఆయన కృపను, ఆయన మహిమను, ఆయన గొప్ప ప్రేమలో పాల్గొన్న బిడ్డలారా, దేవాది దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడునుగాక. ఆయన సన్నిధికి, ఆయన సంపూర్ణమైన సత్యానికి, ఆయన సంపూర్ణమైన ప్రేమ సత్యమును నడుపుటకు దేవుడు మనల్ని నడిపించుచున్నాడు. దేవునికి అందుగాను స్తోత్రములు, స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధనలు చెల్లించుకోవాలి. ఏనగా దేవుడే అన్నాడు, ఓ నా బిడ్డా, ఇదిగో నీవు నా సన్నిధిలో గడుపుటకు నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. నీవు నా మంచి బిడ్డవు, మంచి బాలుడవు, మంచి స్నేహితుడవు. కావున రా, నా సన్నిధిలో, నా వాక్కులో నీవు జీవించు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. జీసస్, జీసస్, we adore you, Lord. We glorify you, Master. Lord, we praise you. We worship you. We thank you, Jesus, for giving this wonderful day to worship you, Lord. Hallelujah. 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 Praise the Lord. 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 My dear friends, my loving brothers and sisters in Jesus Christ, God says, according to His word today, He says, my people should listen to me. If they don't listen, they will be taken up to exile. God very strictly says that. And why God wants us to listen to Him? What is the reason? Why we have to listen to the voice of God? Why we have to listen to God? Why we have to obey Him? Why we have to please Him? And if we don't obey Him, and if we don't please Him, and if we don't follow His steps, why He takes us to exile? This is a wonderful topic God wants to talk to us today. God wants to teach us many heavenly secrets today. That's the reason we welcomed all our brothers and sisters, those who are on Facebook list, those who are my followers, those who are my friends on Facebook. I've invited you all to know God. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన కృపను, మహిమను, ఆయన గొప్ప సన్నిధిలో జీవించిన నా ప్రియ బిడ్డలారా, దేవాది దేవుడు ఆయన స్వరమును, ఆయన మాటను వినుమని అంటున్నాడు. ఎందుకు మనం ఆయన స్వరం వినాలి? ఎందుకు మనం ఆయన మాట వినాలి? ఒకవేళ మనం ఆయన స్వరం వినకపోతే, ఆయన మాట వినకపోతే మనల్ని ప్రవాసానికి తీసుకువెళ్తానంటున్నాడు. ప్రవాసానికి మనం ఎందుకు వెళ్ళాలి? దేవుడు మనం ఎందుకు ప్రవాసంలోకి తీసుకెళ్తాడు? ప్రవాసం అంటే ఏమిటి? దేవుడి గొప్ప అంశముతో, తన పరలోక రహస్యములతో మనల్ని బలపరచబోతున్నాడు. మన జ్ఞానము నింపబోతున్నాడు. మన శరీరాన్ని బలపరచబోతున్నాడు. మన ఆత్మను బలపరచబోతున్నాడు. మనల్ని ఆయనలో స్థిరముగా నిలబడించబోతున్నాడు. కావున ఈ గొప్ప దినమందు, ఈ గొప్ప సమయమందు మనమందరం కూడా ప్రభుని ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ సత్యాన్ని మనం నేర్చుకుందాం, సత్యాన్ని మనం తెలుసుకుందాం. కావున దైవజన బిడ్డలారా, దేవుని విశ్వసించిన విశ్వాసులారా, ఈ ఫేస్బుక్ లైవ్ని షేర్ చేయండి. చూసేవారు షేర్ చేయండి. చూసేవారు లైవ్ని షేర్ చేయండి. Those who are watching the live, please share on your timeline, on your Facebook. People will see. It is a minimum responsibility to share the word of God. You may think, why we have to share only this brother word of God? Why should we? It is not. I'm not telling you to share my life history. I'm not telling you to share my own
life. I'm not going to share my ministry and publish my ministry. No, I'm telling you to share the word of God. Sharing the word of God is very needed today. The world needs God's word. The world is wounded, and this world needs God's healing, and the healing only comes from word of God. That's what we see in Psalms 107 verse 19. కీర్తన 107 అధ్యాయం 19వ వచనం. దేవుని వాక్కు ద్వారా నీకు స్వస్థత కలిగిస్తాడు. దేవుని సత్యముల ద్వారా గాయపడిన నీ ఆత్మ, గాయపడిన నీ శరీరం, గాయపడిన హృదయము దేవుని వాక్కు ద్వారా నీకు స్వస్థత ఇస్తున్నాడు. God wants to heal you according to his commands, according to his words. Psalms 107 verse 19 says that. So the world needs word, the word of God. So if you want to heal the world, then you have to give this medicine. You have to share this life as a medicine for this world. Praise the Lord. Praise the Lord. దేవుని ప్రార్థించుకుంటూ దైవ వాక్కులోకి నడిపింపబడతాం. దేవుని నడిపించడానికి ఆశపడుతున్నాడు. కానీ దేవుని సత్యాన్ని తెలుసుకుంటూ మనం దేవుని వాక్కులు నడవబడతాం. ముందు దేవుని లేని కృపను బట్టి, ఆయన మహిమను బట్టి, ఆయన ఆశీర్వచనం బట్టి ప్రార్థిస్తాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించుతాం. సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, నీకే స్తోత్రములు, 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 స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధనలు. ఆయన ఆత్మీయ తండ్రి, ఆలోచన కర్త, ఆది సంపూర్ణ, ఆది నీవే, అంతం నీవే, జీవము నీవే, మరణము నీవే, మహోన్నతుడు నీవే తండ్రి. ప్రభువా, ముందుగా తండ్రి మమ్మల్ని నీ పరిశుద్ధాత్మతో శుద్ధీకరించండి నాయన. మాలోని పాపమును తీసివేయండి, మాలోని కోపక్రోధ మోహాన్ని తీసివేయండి, మాలోని చెడు అలవాట్లను తీసివేయండి, మాలోని క్రియలను తీసివేయండి, మాలోని సైతాను బంధకాల నుండి మనం విడిపించండి. సాతానుకు సంబంధించిన ఏదైనా మాలో ఉన్నా మమ్మల్ని మా నుండి తొలగించి మమ్మల్ని పవిత్ర ఆత్మతో శుద్ధి చేయండి ప్రభా. మీకు సంబంధించిందే మా దేహంలో, మా ఆత్మలో పెట్టండి నాయన. మీకు సంబంధించినవన్నీ కూడా మా దేహంలో, మా జీవితంలో పొందుపరచండి దేవా. నీ పవిత్ర ఆత్మ చేయి, నీ కృప చేయి, నీ మహిమ చేయి, నీ ఆశీర్వచన చేయి, దీవింపబడును గాక. హల్లెలూయా, 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 hallelujah, 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 hallelujah. Praise you, Jesus. We worship you, Jesus. We glorify you, Lord. We adore you, Lord. Lord, the God, the mighty God, the God of wonders, the God of miraculous, the God of truth, the God of wisdom, the God of knowledge, the God of my life. The boss of my life is my God. And my God is ruling me wherever I go, whatever I do. Hallelujah. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం నాయన. తండ్రి, ఈ ప్రార్థన సమయంలో ప్రభా ప్రతి ఒక్క అనారోగ్య బిడ్డని ఆధీనంలో ఉంచుకో తండ్రి. షుగర్ పేషెంట్స్ని ఆధీనంలో ఉంచుకో, క్యాన్సర్ పేషెంట్స్ని ఆధీనంలో ఉంచుకో, అస్తమా పేషెంట్స్ని ఆధీనంలో ఉంచుకో, కరోనా పేషెంట్స్ని ఆధీనంలో ఉంచుకో ప్రభా. ఇన్ఫెక్షన్ అయిన బిడ్డలని ఆధీనంలో ఉంచుకో, కిడ్నీ ఫెయిల్ అయిన బిడ్డలని ఆధీనంలో ఉంచుకో నాయన. తండ్రి, లివర్, స్టమక్ ఇన్ఫెక్షన్స్తో ఉన్న వారిని ఆధీనంలో ఉంచుకో తండ్రి. నీ మహత్కర కృపగల మహిమ తండ్రి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వారిని ఆధీనంలో ఉంచుకో, మోకాల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉన్న వారిని ఆధీనంలో ఉంచుకో ప్రభా. తండ్రి, నీ పవిత్ర ఆత్మ చేయి, నీ కృప చేయి, నీ మహిమ చేయి జీవించే బిడ్డలందరినీ కూడా నీ వాక్కుని చదివే బిడ్డలని ఆధీనంలో ఉంచుకో, విశ్వాసులని ఆధీనంలో ఉంచుకో. అల్ప విశ్వాసంగా ఉన్న వారిని విశ్వాసులు మార్చడానికి వెళ్ళినప్పుడు ఆ విశ్వాసులకు నీ తోడే ఉంటుంది కాక ప్రభా. నీ ఆత్మతో ఈ ప్రపంచాన్ని మార్చి నీ పవిత్ర ఆత్మచే నడిపించే కృపను ప్రతి సేవకుడి, ప్రతి సంఘాన్ని ఆధీనంలో ఉంచుకో, ప్రతి చర్చ్ని ఆధీనంలో ఉంచుకో, ప్రతి గురువును, కన్యకులని ఆధీనంలో ఉంచుకో. మా పోపు గారైన ఫ్రాన్సిస్ జగద్గురుని ఆధీనంలో ఉంచుకో. మా రిటైర్మెంట్ అవ్వబోతున్న తుమ్మా బాల గారిని ఆధీనంలో ఉంచుకో. మాకు వచ్చే పీఠాధిపతులైన పూల యాంథనీ గారిని ఆధీనంలో ఉంచుకున్న ఆయన. ప్రతి పటానికి, ప్రతి చర్చ్కున్న గురువులను, కన్యశ్రీని ఆధీనంలో ఉంచుకో. ప్రతి ఒక్క మినిస్ట్రీ నడిపించే సేవకుల్ని ఆధీనంలో ఉంచుకో. ప్రతి ఒక్క సేవ చేసే సేవకుల్ని, టీం మెంబర్స్ని ఆధీనంలో ఉంచుకున్నాయన. తండ్రి, ప్రతి ఒక్కరిని పవిత్ర ఆత్మచే బలపరచును గాక. ప్రతి ఒక్కరు నీ ఆత్మతో సంతోషంగా నీ వాక్కును ప్రకటింతురు కాక, నీ వాక్కులో జీవింతురు కాక, నీ ఆత్మను సంతోషింతురు గాక. నీ సమాధానంలో నిత్యము నిరంతరము యేసుని బిడ్డలుగా ప్రజలను గాక. ఆమేన్,
ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావాల్సిన అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా దరాపబడ్డ వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి, మీ శోధనను ప్రవేశింపక కీడును రక్షించండి. ఆమేన్. Our Father in heaven, holy be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. Give us today our daily bread, forgive us our sins, as we forgive those who trespass against us, and lead us not in temptation, but deliver us from all evil. in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 జెకర్యా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం నుండి మనం ధ్యానించబోతున్నాం. టుడేస్ రీడింగ్ ఈస్ ఫ్రమ్ Zechariah chapter 7 verses 8 to 13, 14 up to 14. Zechariah chapter 7 verse 8 to 14. The Lord gave this message to Zechariah. Long ago I gave these commands to my people. You must see that justice is done, and must show kindness and mercy to one another. Do not approach widows, orphans, foreigners who live among you, or anyone else in need. And do not plan way of harming one another. But my people stubbornly refused to listen. They closed their minds and made their hearts as hard as a rock, because they would not listen to the teaching which I sent through the prophets who lived long ago. I became very angry because they did not listen when I spoke. I did not answer when they prayed. Like a storm, I sped them away to live in foreign countries. The good land was left a desolate place with no one living in it. This is the word of the Lord. Thanks be to God. All glory belongs to God. 1 Corinthians chapter 10 verse 31. దైవజన బిడ్డలారా, విశ్వాసులారా, క్రైస్తవ బిడ్డలారా, కథోలిక సంఘస్థులారా, దేవుడు జెకర్యాతో మాట్లాడుతూ ఈరోజు దేవుడు అదే జెకర్యాతో పలికిన మాటలను నా ద్వారా మీకు కూడా అందిస్తున్నాడు. జెకర్యా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం దేవుడు ఉన్నాడు, జెకర్యా, నేను చాలా రోజుల క్రితమే నా ఆజ్ఞలను, నా కట్టడాలను నిబంధన రూపములో ఈ ఇజ్రాయేలు ప్రజలకు అందించి ఉన్నాను. కావున వాళ్ళందరూ కూడా న్యాయబద్ధమైన జీవితము జీవించేలా నువ్వు చూసుకో. వాళ్ళలో దయ, కనికరము రెండును ఉండాలి. మరియు బెదవరాలకు, విడోస్కి, అనాథ బిడ్డలకు, మన ప్రాంతంలో వేరే దేశీయులు వచ్చి పరదేశుల్లా జీవిస్తున్నప్పుడు వాళ్ళకు కావలసిన అన్ని అవసరాలను తీర్చేలా నువ్వు చూసుకో. పైగా ఒకరికి ఒకరు గాయపరిచేలా ఉండకుండా చూసుకోమని దేవుడు జెకర్యాతో చెప్పాడు. దైవ జనమ, క్రీస్తుని సంగమ, ఈరోజు దేవుడు ఈ ఆగమ కాలంలో, ఈ అడ్వెంట్ సీజన్లో 3వ సండే ఈరోజు, 3వ ఆగమ కాల ఆదివారము ఈరోజు. దేవాది దేవుడు జెకర్యాతో పాటు ఈరోజు కూడా ఈ వాక్యాన్ని మన మధ్యలో తీసుకొచ్చాడు. అంటే ఏమన్నాడంటే, నా దయ, నా కృప మీ మధ్యలోనే ఉన్నది. న్యాయబద్ధమైన జీవితము జీవించేలా చూసుకో. పైగా బెదవరాళ్లకు సాయము చేయి, అనాథ బిడ్డలకు సాయము చేయి. పరదేశులుగా ఉన్న వారి మధ్యలో వాళ్ళకు కావలసిన అవసరాలన్నీ కూడా నువ్వు తీర్చు. పైగా నువ్వు ఎవరిని కూడా కష్టం కలిగించకుండా సమాధానంతో వాళ్ళతో జీవించు.
ఇప్పుడు దేవాది దేవుడు ఇవన్నీ ఎందుకు ఇజ్రాయేల్ ప్రజలతో నేర్పిస్తున్నాడు? ఈరోజు మనకు ఈ 2020 డిసెంబర్ 13 నాటికి మనల్ని ఎందుకు ఇవన్నీ కూడా చేయమని చెప్తున్నాడు? దేవుడు మనల్ని పుట్టించినప్పుడే మనలో ఆయన ప్రేమను పెట్టాడు, తన దయా గుణమును మనలో పెట్టాడు, తన జాలి గుణమును మనలో పెట్టాడు, తనలోని మంచితనము మనలో పొందుపరుచున్నాడు. ఆ మంచితనం, ఆ దయాగుణము, ఆ జాలి గుణము ఎక్కడో ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనం విడిచిపెట్టేస్తున్నాం, మరిచిపోతున్నాం. దేవుని మంచితనము మనలో ఉన్నప్పుడు ఆ మంచితనాన్ని విడిచిపెట్టేసి ఆక్రమించుకోవాలి, సొంతం చేసుకోవాలి, అన్నీ నాకే దక్కాలి అనే అహంభావన, అహంకారముతో మన జీవితం నింపబడి ఉన్నది. మనలోని మార్పు ప్రభు కోరుచున్నాడు. ఆయన పెట్టిన మంచితనం ఎక్కడో మనలో అంతరించిపోతుంది కనుకనే ఆయన ఆ మంచితనాన్ని మేలుకొలుపుటకు, ఆయన మంచితనం మనలో ఉంచుటకు ఆయన తన వాక్కు ద్వారా మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైతే మనము ఆయన మంచితనంలో జీవించమో, ఆయన మంచి మాటలు మనము వినమో, ఆయన మంచితనానికి మనము లోబడము, ఆనాడు దేవుడు మనల్ని పగవారిగా చూస్తాడు, దుష్టుడుగా చూస్తాడు. చాలామంది నన్ను అడుగుతున్నారు, బ్రదర్ మీరు ఎప్పుడు వాక్యం బోధించినా దేవుడు శిక్షిస్తాడనే బోధిస్తారు, దేవుడు ఇలా ఉండుమని చెప్పాడని బోధిస్తారు, ఎందుకు మీకు దేవుడు మనుషుల పట్ల ప్రేమను చూపిస్తున్న ఆ ప్రేమ గురించి మీరు ఎందుకు బోధించరు? దేవాది దేవుడు మనుషుల మంచితనం తొలగిపోతుంటే, నాశనం అవుతుంటే చూస్తూ ఉండాలని ఎక్కడ రాసి ఉన్నాడు? దేవాది దేవుడు, ఆ మహిమగల తండ్రి, మంచివాడు, ఆయన గొప్పతనము మనం నిలిపిన దేవుడు, ఆయన ప్రేమను మనం ఎంతగా బోధిస్తున్నామో, ఆయన ప్రేమను పాటించకపోతే, ఆయన మంచితనము మన నుంచి తొలగి వెళ్ళిపోతే ఆయన ఖచ్చితంగా శిక్షిస్తారని బోధించాలి. కేవలం దేవుని మంచితనము, దేవుని ప్రేమనే కాదు, దేవుని ఆగ్రహం కూడా ఎలా ఉంటుందో ఈ ప్రజలకు అందించాలి, ఆ ప్రజలకు తెలియపరచాలి. దేవుని జీవితాన్ని ఒక ప్రణాళికతో ఉంచాడు. ఆ ప్రణాళిక ఏమైనా అవ్వచ్చు. నిన్ను ఉన్నతమైన స్థానానికి ఉంచవచ్చు, నిన్ను పేదవాడిగా ఉంచవచ్చు, నిన్ను ధనవంతుడిగా ఉంచవచ్చు, నిన్ను గొప్ప ఆరోగ్యవంతుడిగా ఉంచవచ్చు, లేదా నిన్ను అనారోగ్య బిడ్డగా కూడా ఉంచవచ్చు. ఎందుకు దేవుడు నాడు ఇన్ని లోపాలు పెట్టాడు అనేది నువ్వు యోచించి చూడు. దేవుడు ఎందుకు నాలోని లోపాలని సరిచేయట్లేదు? స్వస్థతనే కలగలేని, నయము కాని రోగాలతో దేవుడు నా జీవితాన్ని ఎందుకు అర్ధభాగంలో వదిలేశాడు? నేను ఏం పొరపాటు చేశాను? నువ్వు ఆలోచించుటకే దేవుని రెండవ కోణము, ఆయన ఆగ్రహము గురించి, ఆయన కోపము గురించి, ఆయన శిక్షణ గురించి, ఆయన నిన్ను సరిదిద్దు విధి విధానాల గురించే దేవుడు ప్రత్యేకంగా బోధించమని నన్ను బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను, ఆయన కృపను ఎరిగిన బిడ్డలారా, ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను నీలో నా మంచితనాన్ని పెట్టాను. ఇతరులకు సాయం చేయి, ఎవరిని గాయపరచకు. ఈ మంచితనాన్ని నువ్వు తీసివేస్తే కనుక, ఈ మంచితనాన్ని నువ్వు నడిపించకపోతే కనుక నేను నీ చేయి విడిచిపెట్టేస్తాను. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం చూసినా, బట్ మై పీపుల్ స్టబన్లీ రిఫ్యూజ్ టు లిసన్, దే క్లోజ్ దేర్ మైండ్స్ అండ్ మేడ్ దేర్ hearts as hard as a rock, because they would not listen to the teaching which I sent through the prophets who lived long ago. I became very angry. దేవుడు అంటున్నాడు, నా ప్రజలు మూర్ఖులుగా జీవిస్తున్నారు, నా మాట వినకుండా వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ బుర్రలను మూతబెట్టేశారు, వాళ్ళ గుండెలను, వాళ్ళ హృదయాన్ని బండగా మార్చేశారో. ఏలనగా
నేను పంపించిన నా సందేశమును, నా ప్రవక్తల ద్వారా నేను పంపించిన సందేశాన్ని వాళ్ళు వినజాలరైతిరి, వాళ్ళు వినకపోతిరి, వాళ్ళు వినట్లేదు. నేను పూర్వమే నా ప్రవక్తలతో నా నిబంధనలను అందించున్నాను, పూర్వమే నా ప్రవక్తలతో నా మాటలను, నా శాస్త్రాలను, నా కట్టడాలను ఇచ్చాను. కానీ ప్రజలు దాన్ని వినిపించడానికి సిద్ధంగా లేరు, దాన్ని మైండ్లో తీసుకోవడానికి సిద్ధంగా లేరు, వాళ్ళ గుండెల్లో, వాళ్ళ హృదయంలో తీసుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ గుండెను బండరాయిగా చేసి పెట్టారు. నేను ఎన్నో రోజుల నుంచి నా సేవకుల్ని పంపిస్తున్నాను, నా ప్రవక్తల్ని పంపిస్తున్నాను, నా వాక్కును వాళ్ళతో అందిస్తున్నాను, కానీ వినడానికి వారు సిద్ధంగా లేరు. ఈ రోజు కూడా ఎవరు వినట్లేదు, ఈరోజు కూడా ఎవరు వినట్లేదు, సత్యాన్ని వినరు. కళ్ళుబొల్లి మాటలు చెప్పే ప్రవచనాలు వింటారు. దేవుడిని స్వస్థపరుస్తున్నాడు, దేవుడిని పైకి లేపుతున్నాడు, దేవుడికి ఇది ఇస్తాడు, అది ఇస్తాడు. ఉరుకు, ఫస్ట్ లైన్లో ఉరుకు. నాకు దేవుడు అది ఇస్తానంట, ఇది ఇస్తానంట, పాస్టర్ గారు చెప్తున్నారు, ఫాదర్ గారు చెప్తున్నారు, నేను పరిగెడతా. కానీ దేవుడు తనకు తానే దిగి వస్తున్నాడు. నువ్వు స్వీకరించమంటే ఎవరు స్వీకరించడు. దేవుడు వద్దు, కానీ దేవుడి లాభకర విషయాలన్నీ కావాలి. దేవుడు సరిదిద్దుతుంటే ఆ సరిదిద్దుతనం వద్దు, కానీ దేవుడు ఇవ్వాల్సిన అన్నీ ఇవ్వాలి. మంచి ఆరోగ్యం ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, ఆస్తి ఇవ్వాలి, అంతస్తు ఇవ్వాలి, ప్రేమ ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలి, అన్నీ ఫ్రీగా వచ్చాలి. కానీ అవన్నీ ఇచ్చే దేవుడు మాత్రం నాకు వద్దు. ఎందుకంటే దేవుడు నా జీవితంలోకి వచ్చి స్ట్రిక్ట్ రూల్స్ పెడతాడు. ఆ దేవుడు నా జీవితంలోకి వచ్చేస్తే స్ట్రిక్ట్ రూల్స్ పెడతాడు. ఇది చెయ్యకు, అది చెయ్యకు, ఇది తినకు, అది తినకు, ఇట్లా ఉండు, అట్లా ఉండు. ఈ రూల్స్ అంతా నాకు వద్దు. నన్ను నేనులా బ్రతుకుతా, కానీ దేవుడు మాత్రం నాకు అన్నీ ఇవ్వాలి. నా ఆలోచన గొప్పది, నా తలంపే గొప్పది, నా జీవితం, నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటా. ఇట్ ఈస్ మై విష్. I will live according to my own self. Who the hell you are to ask me? It's none of your business. This is what the words we use if someone comes and preach to us the good news. If someone wants to correct us, we say, I am not interested, please. No. ఒక చర్చ్లో ఒక ఫాదర్ గారు సన్న ఇలా క్రిస్మస్ టైంలో బట్టలు ఇస్తారు. పెద్ద పెద్ద కుటుంబాలు, ఒక తల్లిదండ్రులు ఉన్న వారికి, ఒక కుటుంబంలో ఒక భార్య, ఒక భర్త, ఒక 8 పిల్లలు ఉన్న వారికి వాళ్ళు క్రిస్మస్ కొనియాడలేరు కాబట్టి వాళ్ళకు ఒక 10,000 ఆర్థిక సాయం చేస్తున్నారు, 5,000 రూపాయలు ఆర్థిక సాయం తీస్తున్నారు, రండి అని అనౌన్స్ చేస్తే, అనౌన్స్ చేసిన హాఫ్ అన్ అవర్లో ఎప్పుడు చర్చ్కి రాని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ కార్డ్స్ తీసుకొని చర్చ్కి వెళ్ళిపోయారు. ఒక ఫాదర్ ఇలాగే అనౌన్స్ చేసి అందరూ వెళ్ళిపోయారు. డబ్బులు ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు అంటే అందరూ పరిగెత్తి చర్చ్లో పెద్ద లైన్. ఎప్పుడు చూడలేదు చర్చ్. ఫాదర్ దివ్యస ప్రసాదం ఇస్తున్నా అంత పెద్ద లైన్ లేదు. చర్చ్ ఆల్టర్ నుంచి తీసుకొని బయట గేట్ వరకు పెద్ద లైన్. అయితే ఆ ఫాదరు చర్చ్లోకి వచ్చిన వాళ్ళందరికీ, ఈసారి క్రిస్మస్ మీరు కొత్త బట్టలతో కాదమ్మా, మీరు బైబిల్తో జరుపుకోండి అని అందరికీ ఒక కొత్త బైబిల్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా దేవుడు ఒక 10-20 మందికి బైబిల్ ఇవ్వడానికి, ఫాదర్ ఒక 10-20 మందికి బైబిల్ ఇవ్వడం మొదలుపెట్టాలని ఆ 10-20 మంది బైబిల్ తీసుకొని ముఖమంతా చిన్న చేసుకొని ఫాదర్ అబద్ధాలు మాట్లాడాడు. మాసంలో 10,000 5,000 ఇస్తాను పిలిపించి బైబిల్ ఇచ్చిండు. మా ఇంట్లో లేదా బైబిల్ ఈయనేందో కొత్తగా బైబిల్. ఈ సంవత్సరం క్రిస్మస్కి కొత్త బట్టలు కాదంట, ఈ కొత్త బైబిల్తో క్రిస్మస్ చేసుకోవాలంట. ఈ బైబిల్ ఇది ఇంతకన్నా కాస్ట్లీ బైబిల్ ఉంది మా ఇంట్లో. ఈ బైబిల్ అని ఇచ్చి నేను తీసుకొస్తా. ఆ 10 మంది వచ్చి బయట గునుక్కుంటూ పోయే లోపల 100 మంది ఇంటికి వెళ్ళిపోయారు. లోపలికి ఎవరు రాలే. ఈ ఫాదర్ వచ్చి బయట అడుగుతాడు, ఏమైంది, ఎందుకు వెళ్ళిపోతున్నారు అందరూ అంటే, మా ఇంట్లో కూడా ఉన్నాయి నేను బైబిల్, నువ్వేందుకు కొత్తగా ఇచ్చేది, అన్ని బట్టబాజీ మాటలు మాట్లాడినావు, 10,000 ఇస్తా 5,000 ఇస్తాను అనౌన్స్ చేసి బైబిల్ ఇస్తావు. ఏం చేసుకోవాలా? బైబిల్ చింపి బట్టలు కుట్టుకోవాలన్నా, బైబిల్ చింపి మేము పలహారాలు చేసుకోవాలన్నా, బైబిల్ని చింపి మేము క్రిస్మస్ రోజు పండుగ చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలి? బైబిల్ క్రిస్మస్ పేరు మీద ఫాదర్ 10,000 ఇస్తే కావాలా, కానీ అదే క్రిస్మస్ మీద అదే క్రిస్మస్ గురించి తెలుసుకోవడానికి దేవుడు బైబిల్ ఇస్తే, ఫాదర్ బైబిల్ ఇస్తే బైబిల్ వద్దు. చాలామంది బోధకులు ఆన్లైన్లో పెట్టి, జీసస్ నీకు మంచి కార్ ఇస్తున్నాడు ఈ క్రిస్మస్కి, తీసుకో.
ఇలాంటి ఆన్లైన్ ప్రేయర్స్ అందరూ చూస్తాం. అందరు చూసిన కాక పక్కోనికి షేర్ చేస్తారు. ఆ బ్రదరు ప్రవచనాలు చేస్తున్నాడు, బైబిల్ కార్ ఇచ్చేస్తాడంట, బిల్డింగ్ ఈ సంవత్సరం దేవుడు నీకు అన్నీ ఇచ్చేస్తాడంట, ఆయన వీడియో చూడను సూపర్గా చెప్తున్నా ఆయన ప్రవచనం. అదే మాలాంటి సత్యాన్ని మాత్రమే బోధించే కొంచెమంది బోధకులు దేవుని నమ్ముకో, దేవుని విశ్వసించు, దేవుని ప్రేమించు, బైబిల్ చదవనగానే ఆ లైఫ్ పైకి వెళ్ళిపోతుంది. ఇట్లా స్క్రోల్ చేస్తారు పైకి. చెప్తున్నాడు పోనీ పోనీ పోనీ. సత్యాన్ని ఈ ప్రపంచం ఒప్పుకోవట్లేదు. ఎప్పటి వరకు సత్యాన్ని ప్రపంచం ఒప్పుకోదో దేవుడు అప్పటి వరకు నిన్ను ప్రవచనాల్లోకి తీసుకువెళ్తాడు. ఇప్పుడు ప్రవచనము అంటే ఏంటి? ఎగ్జైల్, ప్రవచనానికి తీసుకెళ్ళిపోతున్నాడు అంటున్నాడు దేవుడు. ఏందది? దేవుడు అంటున్నాడు, అదే జకర్యా గ్రంథము 7వ అధ్యాయంలో 12వ వచనంలో అంటున్నాడు, నా ప్రవక్తలను పంపించిన నేర్పులను, నా సందేశాన్ని స్వీకరించని వారు వీళ్ళు, నా వాక్కును స్వీకరించని వారు వీళ్ళు అందరినీ కూడా నేను తీసుకెళ్ళి బయట దేశాల్లో ఉన్నాయి, అన్య దేశాల్లో ఉన్న వారికి నేను వాళ్ళకి అప్పచెప్తా. ఆ రాజులు, ఇజ్రాయెల్కి రాజును తొలగించి ఇజ్రాయెల్ మీద బాబిలోనికి అధికారం ఇస్తా. బాబిలోన్ రాజు ఇజ్రాయెల్ రాజు మీద పరిపాలిస్తాడు. వాని పరిపాలన ఎంత ఘోరంగా ఉంటుందంటే ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బానిసలుగా చేసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్నారి బిడ్డకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. వస్తే ఆ బిడ్డను ఆలయానికి ప్రార్థన తీసుకొచ్చాడు. ఆ పాస్టర్ గారు ఆ బిడ్డను ప్రార్థన చేసిన తర్వాత ఆ బ్రదర్ అన్నాడు, ప్రతిరోజు ఆలయానికి బిడ్డను తీసుకొచ్చి ఒక అరగంట కూర్చొని ప్రార్థన చేయి, నీ బిడ్డ 21 రోజుల్లో స్వస్థత పొందుకుంటుంది అని. ఆ తల్లి ఆ బిడ్డను తెచ్చిన ఆ తల్లి ఏమంటుంది, ఈ టైఫాయిడ్ జ్వరం స్వస్థపరచడానికి 21 రోజులు టైం పడుతుందా? ఎందుకు 21 రోజులు? ప్రభు ఉంటే ఈ నిమిషమే తాకి స్వస్థపరచవచ్చు కదా అని ఆ పాస్టర్ని ప్రశ్న వేసింది. ఆ పాస్టర్ అన్నాడు, చూడమ్మా, దేవునితో నేను మాట్లాడాను. దేవుని ప్రణాళిక ఏంటంటే నీ కుటుంబానికి పాప శాప విమోచనం కావాలి. మీరు పాపంలో ఉన్నారు, దేవుని ఆగ్రహము ద్వారా మీరు శిక్షింపబడ్డారు. కాబట్టి దేవుని నువ్వు మెప్పించుకొని ఆయన క్షమాపణ అడిగి పశ్చాత్తాప హృదయంతో ఆయనను ప్రార్థించి ఆరాధించి ఆయనను నువ్వు వేడుకుంటే ఆయన 21 రోజుల్లో నీకు స్వస్థ ఇస్తా అని నాతో చెప్పాడు. నేను నీతో చెప్తున్నానమ్మా, 21 డేస్కి రా. సరే పాస్టర్, సరే బ్రదర్ గారు అని చెప్పేసి 3 రోజులు వచ్చినాయి. 4వ రోజు అదే దైవ సంఘం, అదే చర్చ్, అదే చాపెల్ దగ్గర పక్కనే ఒక 2-3 అడుగులు వేసినాక ఇంకొక మంత్రగాడు ఉన్నాడు, ఒక మంత్రాయన ఉన్నాడు. మేము రోజు గుడికి వెళ్ళడం రావడం చూసి ఆయన అడిగాడు, ఏమైంది మీ పాపకి అని అంటే, నా పాపకు టైఫాయిడ్ వచ్చిందండి, నేను పలానా బ్రదర్ దగ్గర ప్రార్థనకు వస్తున్నా, ఆయన 21 రోజులు రమ్మన్నాడు, వస్తే నా బిడ్డ స్వస్థపరుచుకుంటుందంట. సరే నేను మంత్ర పైన ఏమన్నానంటే, ఆయనకి 21 రోజులు కావాలి, నేను అరగంటలో నీ బిడ్డకు టైఫాయిడ్ తీపిచ్చేస్తాను, నువ్వు తీసుకురా అన్న. ఏమేం చేసింది? అరగంటలో స్వస్థత, అరగంటలో నా బిడ్డను బాగు చేస్తాను, నేను తీసుకుపోతా అని చెప్పేసి ఆయన అదే రోజు నేను ఇంటికి వెళ్ళి మా ఆయనకు చెప్పి దానం చేసుకొని మా బిడ్డను తీసుకొని వస్తా, నువ్వు చెయ్యి. ఆయన వచ్చాడు. ఆయన వచ్చింది అరగంట తర్వాత ఆయన ఏదో మంత్రాలు అవి చదివిండు. ఆయన తోచిన మంత్రాలను చదివేసి నువ్వు ఒక 2-3 పొట్లాలు చేతికి ఇచ్చి, పొట్లాలు పొద్దుగాల ఒకటి సాయంత్రం ఒకటి, పొద్దుగాల ఒకటి సాయంత్రం ఒకటి, 2 రోజులు మింగు అన్నాడు. 21 నిమిషంలో స్వస్థ ఇచ్చి ఆయన మళ్ళీ 2 రోజులు టైం ఇచ్చిండు. ఈ పొట్లాలు మింగు అయిపోతుంది. ఆ సిస్టర్ అక్కడ దగ్గర కూర్చొని అక్కడ 21 రోజులు నా బ్రదర్, ఈ మంత్రగాడు 2 రోజులే అంటాడు, నాకు 2 రోజులే ముఖ్యమైన 21 డేస్ నేను గుడికి పోయి నేనేమో పాపం చేసిన అంటాడు. నా పాపం ఆ బ్రదర్ ఏది లెక్క పెట్టేది, దేవుడు అని చెప్పిండంట నేను పాపం చేసిన అని దేవుని బిడ్డకు వ్యతిరేకంగా మాట్లాడి ఆయన 2 రోజులు మంత్రాలు వేయించుకుంది. ఆ 2 రోజులు మందులు మింగింది. 3వ రోజు ఆ బిడ్డకు టైఫాయిడ్తో పాటు జాయింటీస్ వచ్చింది. జాయింటీస్ వచ్చిన ఒక గంటన్నరకే ఫిక్స్ వచ్చింది.
ఫిక్స్ వచ్చిన కొన్ని గంటకే బాడీలో మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చి బాడీ అంతా పుండ్లు వచ్చేసాయి. ఆయన భయపడకుండా ఆ మంత్రగాని దగ్గరికి పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళి, ఏమయ్యా ఏమి ఇచ్చినావు, నా బిడ్డ ఏమి ఇట్లా అయిపోయింది, మొత్తము ఏమేమి అయిపోయింది, ఫిక్స్ వచ్చేసింది అది అంటే ఆయన చెక్ చేసేసి, మందు నువ్వు కొంచెం వేయాల్సింది ఎక్కువ వేసేసినావు, నేను 8 గంటలకు ఏమన్నా నువ్వు 8:05కి వేసినావు, అందుకే మాకు రియాక్షన్ అయిపోయింది, ఈ మందు ఫాల్ట్ అని చెప్పి కొట్టి పడేసి మళ్ళీ ఆయన పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చి ఆ ఆలయం దగ్గర ఆ బ్రదర్ని అడుగుతుంది, బ్రదర్ గారు తప్పు చేశానండి, నేను షార్ట్ కట్లో స్వస్థత కావాలని పోయినా, నువ్వు 21 days లాంగ్ టైం ఇచ్చినావు, తల్లిని కదా నా బిడ్డని తొందరగా కాపాడుకున్న దురాశతో నేను అక్కడికి పరిగెత్తే 1 రోగం పోయి 5 రోగాలు వచ్చేసినాయి బాడీలోకి, నేను ఏం చేయాలి నాయన. మళ్ళీ పాస్టర్ ప్రార్థన చేసి అన్నాడు. ప్రార్థన చేయగా ప్రభు ఆ పాస్టర్తో అన్నమాట, ఈసారి 21 రోజులు కాదు 41 రోజు ఏమన్నా రమ్మను, 41 days ఇదే పరిస్థితిలో వస్తే ప్రతి 7 రోజులకు నేను ఒక అనారోగ్యం తీసేస్తాను. ఆమె రావడం మొదలుపెట్టి మొదటి 14 రోజులు ఏమీ కాలే, ఇంకా మనసు సగం అటు సగం ఇటే ఉంది. అంతలోపటి ఏమో అందరూ చెప్తుర్రు, నువ్వు పలానా అంజిల్ టెకిజర్ తీసుకోపోయి తావిజ్ అయిపోయి స్వస్థత పడిపోతుంది, నువ్వు కౌకూర్ దర్గా తీసుకోపోయి పిల్లకి దయ్యం పట్టింది, నువ్వు పలానా ఆ చెట్టు కిందకి తీసుకోబో, పలానా కొండ కిందకి తీసుకోబో, ఆ కొండ కింద ఈ చెట్టు కింద అన్ని కట్టు అన్నీ దింపి నీ బిడ్డ బాగైపోతుంది. ప్రతిసారి ఏమో వెళ్దాం అనుకునే లోపల మళ్ళీ ఏమో ఆలోచిస్తుంది, నువ్వు ఒక్కసారి తప్పు చేసే 5 రోగాలు నా బిడ్డకి ఇచ్చిన. అయితే ఈ ప్రజల మాట వింటున్న ఆ చిన్నారి బిడ్డ వాళ్ళ తల్లితో అంటుందన్నమాట, అమ్మ నువ్వు వాళ్ళ వీళ్ళ మాట విని పరిగెడుతున్నావు, నువ్వు పరిగెట్టడానికి నీకేం అవ్వట్లేదు, నువ్వు నన్ను ఎత్తుకొని పరిగెడుతున్నావు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఎక్స్ట్రాగా వస్తున్న అనారోగ్యాన్ని నేను భరిస్తున్నా, నొప్పి నేను భరిస్తున్నా, ఏడుస్తుంది నేను, నువ్వు కాదమ్మా. జాయింటీస్ వచ్చి నాకు మోషన్స్ అయ్యి వామిటింగ్స్ అయ్యి నా వల్ల అవ్వట్లేదు, నన్ను దేవుడు సంపేసినా బాగుండిన చిన్నారి బిడ్డ ఆ తల్లితో చెప్తుంది. ఆ తల్లి ఏడ్చుకుంటూ వచ్చి దేవుడి దగ్గర బిగ్గరగా అర్చినట్టు, దేవా నేను ఏం తప్పు చేశానని నన్ను శిక్షిస్తున్నావు, నన్ను శిక్షించు నా పాపానికి, నా బిడ్డని ఎందుకు శిక్షిస్తున్నావు నువ్వు అని బిగ్గరగా ఏడ్చి ఆవేశంతో ఏడవగానే ఆ ఏడ్చి ప్రార్థన చేస్తుంటే ఆ నిమిషమే ఆ బిడ్డ స్వస్థత పొందుకుంది. ఆ నిమిషమే ఒంటి మీద ఇన్ఫెక్షన్స్ అన్నీ పోయినాయి, నార్మల్ బిడ్డగా అయిపోయింది. ప్రార్థన అయిన తర్వాత బిడ్డ ఆకలిని ఏడుస్తుంది. దేవాది దేవుడు నీ మొరను నీ పశ్చాత్తాప హృదయము కొరకై వేచి ఉన్నాడు. మంత్రాలకు మాయలకు చెట్టు కిందికి కొండ కిందికి దర్గాల దగ్గరికి కాదు, అక్కడ కాదు దేవుడిని నడిపించున్నది, దేవుడిని సరైన స్థలంకు నడిపించాడు. నువ్వు వినక అక్కవారి మాట పక్కవారి మాట విని పరిగెత్తుకుంటూ వెళ్ళి నీ బిడ్డని ఇంకా అనారోగ్య పాలు చేసావు. నువ్వు ఆ బిడ్డని శిక్షింపేలా చేశావు. అందుకే దేవుడు చాలా స్పష్టంగా యెషయా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనంలో అంటున్నాడు. God is saying in Isaiah chapter 8 verse 16 to 20 onwards. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 16 నుండి 20. You my disciples, are you God and perceive the measure that God has given me? The Lord has hidden himself from his people, but I trust him and place my hope in him. Here I am with the children the Lord has given me. The Lord Almighty, whose throne is on Mount Zion, has set us as a living message to the people of Israel. But people will tell you to ask for message from fortune tellers and mediums who crib and mutter. They will say, after all, people should ask for message from the spirits and consult the dead and behalf of the living. You are to answer them. Listen to what the Lord is teaching you. Don't listen to mediums. What they tell you will do you no good. దేవుడు అంటున్నాడు, నా బిడ్డని నేను నడిపించుచున్నది దేవుని నుంచి రక్షణ ఇవ్వటకు. దేవుడు మనుషులు చేసే పాపాలకు దాక్కుని ఉన్నాడు. వీళ్ళని చూడ్డానికి దేవుడు ఇష్టపడట్లా. దేవుడు దొంగై దాక్కోబడలా. దేవుడు బిడ్డలు తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పుని చూడలేక సహించలేక దాక్కున్నాడట. అందుకే దేవుడు ప్రవక్త యెషయాతో అంటున్నాడు,
ఆయనని చూడట్లేదని, ఆయనని మొర వినట్లేదని నువ్వు అనుకుంటున్నావు. నువ్వేం చేస్తున్నావు? వెళ్ళి చచ్చిపోయిన ఆత్మను సంప్రదించే మంత్రగాలు జరిగిపోతున్నావు, తంత్రగాలు జరిగిపోతున్నావు. సమాధుల ఎముకలు ఉన్నాయి, ఆ ఎముక సమాధి దగ్గరికి వెళ్ళి ఏమేమో చేసుకుంటూ వాళ్ళని పిలుస్తున్నావు. దా స్వస్థత, దా స్వస్థత అని. ఎవడు స్వస్థత ఇవ్వడు? ఎవడునో ఎండిపోయిన ఎముకలు స్వస్థత ఇవ్వలేదు. బండరాళ్ళు ఉన్న విగ్రహాలు నీకు స్వస్థత ఇవ్వలేదు. సమస్తమును సర్వమును నిన్ను అర్థం చేసుకునే దేవుడు మాత్రమే నిన్ను స్వస్థపరచగలడు. చచ్చిపోయిన ఆత్మలు, దయ్యాలు, భూతాలను స్వస్థపరచవు. దయ్యాలు, భూతాలను పరిపాలించలేవు. జోషన్ చెప్పేవారంతా నీ జీవితాన్ని పరిపాలించలేరు బిడ్డా. ఎవరెవరో నీ చేతురేఖలను చూసి నీ లైఫ్లో ఉన్న ఫ్యూచర్ని డిసైడ్ చేయలేరు. నీ జీవితాన్ని నడిపించేవాడు ప్రభు, నిన్ను పరిపాలించేవాడు ప్రభు, నిన్ను జీవింపచేసేవాడు ప్రభు, నిన్ను నడిపించువాడు ప్రభు. ఆయన యందు, ఆయన సత్యమందు, ఆయన ప్రేమ యందు, ఆయన స్వస్థత యందు నువ్వు జీవించిన ఎడలా ఏ మాంత్రిక తాంత్రికుడ అవసరం నీకు పడదు. ఏ ఎండిపోయిన ఎముక సమాధుల మీదకి వెళ్ళి నువ్వు ఏదో చల్లి దేవుని నువ్వు పొందుకోలేవు, దేవుని ఆత్మను నువ్వు పొందుకోలేవు. అందుకే యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, చచ్చిపోయిన ఆత్మలను సంప్రదించువాడు, మాంత్రిక తాంత్రికులను సంప్రదించువాడు నా బిడ్డ కాడు, కాలేడు, కాచాలడు. దేవుని కృపను బట్టి, దేవుని మహిమను బట్టి, దేవుని సత్యాన్ని బట్టి జీవించేవాడే నా బిడ్డ. అండ్ ఈ సత్యానికి ప్రపంచం లోబడట్లేదు. ఈ సత్యం అంటే వినదు. అందుకే చాలామంది అడుగుతారు, నువ్వు ఎందుకు బ్రదర్ దేవుని ఆగ్రహం గురించే బోధిస్తావు? దేవుడు ప్రేమించాడు, ఆ దేవుని ప్రేమ గురించి బోధించవా? హలో మై డియర్, దేవుడు ఆల్రెడీ ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు ప్రేమిస్తున్నాడు కాబట్టే బ్రతికిస్తున్నాడు కాబట్టే నీకు కావలసిన ప్రతి అవసరమైన తీరుస్తున్నాడు. అది మర్చిపోయి చిన్న చిన్న వాటికంతా కారణము లేని దానికంతా నువ్వు వెళ్ళి ఎక్కడెక్కడో వెళ్ళి ఏమేమో చేసుకుంటూ వస్తున్నావు. నీ జీవితం ఇది కాదు. వాక్యంలో ఉన్నది నీ జీవితం, సత్యంలో ఉంది నీ జీవితం. వాక్యములోనే మాత్రమే నువ్వు జీవించగలవు. వాక్యంలో జీవించిన వాడు అనారోగ్య పాలబడు. వాక్య ప్రకారం జీవించిన వాడికి మంత్రాతంత్రాలు రావు. వాక్యం ప్రకారం జీవించే వాడికి ఏ మనిషి సహాయం అవసరం లేదు. దేవుని మహత్తర కృప, కరుణ, మహిమ వాని వెంటంటే ఉంటుంది. అది వదిలేసి మూర్ఖుల్లా ఎక్కడెక్కడికో పోయి ఏమేమో చేస్తున్నావు. ఇట్లా ప్రీచ్ చేస్తే ప్రజలకి నచ్చదు. They don't want. They want sweet words. Jesus is going to gift you today. Jesus is going to touch you today. Right now, Jesus is giving a new car, new bungalow. Wow, what a brother. Super rich preaching. Wow. Super. దైవజనమా, క్రీస్తుని సంగమా, సత్యాన్ని వినే ధైర్యం నీలో ఉండాలి. సత్యముతో జీవించే జీవితము సంపూర్ణమైన జీవితము. సత్యము లేని జీవితం అసత్యముకే లోపడిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు అన్నాడు 2 తిమోతికి రాసిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనం, 2 Timothy chapter 1 verse 7 says, "For the spirit that God has given us does not make us timid. Instead, His Spirit fills with power, love and self-control." దేవుడు ఏ ఆత్మతో నాకు ఇచ్చున్నాడో ఆ ఆత్మను నిరాశపరచదు. నాలో ఉన్న దైవ ఆత్మ నన్ను కుంగనీయదు, నన్ను ద్వేషించుకోదు, నన్ను లోబడేలా చేస్తుందే తప్ప లోనికి వెళ్ళి నన్ను ఒంటరి వాడిని చేయదు. దేవుని ఆత్మ నాకు ప్రేమను నేర్పిస్తుంది, దేవుని ఆత్మ నాకు శక్తిని నేర్పిస్తుంది, దేవుని ఆత్మ నాకు సెల్ఫ్ కంట్రోల్ని నేర్పిస్తుంది. నాలోని ఆత్మ పిరికి ఆత్మ కాదు, సత్యమైన ఆత్మ. నాలోని సత్యమైన ఆత్మ నన్ను సదా సర్వదా పరిపాలిస్తుంది. నాకు దేవుడిచ్చిన ఆత్మ పిరికి ఆత్మ కాదు, నిరాశ చెందే నిరాశాత్మ కాదు. నాలో ఉండేది ప్రభుని కొరకు నిరీక్షించే ఆత్మ దేవుడు నాకు ఇచ్చాడు. The Spirit of God which is moving in me, it is not timid.
The Spirit which is in me gives me power, gives me love, gives me self-control, gives me the love and affection to love one another. The Spirit of God I want. I don't want all the sweetest prophecies which people do. దొంగ ప్రవచనాలు కాదు, మనకు కావాల్సింది సత్యం కావాలి. సత్యంతో కూడుకున్న ప్రవచనము కావాలి. దేవుడు బంగ్లా ఇచ్చేస్తాడు, కారు ఇచ్చేస్తాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళే సేవకుడు కాదు, అలాంటి క్రైస్తవులు కాదు. వాళ్ళు క్రైస్తవులు పిలువబడరు. దేవుడు నీకు ఎప్పుడు ఏం అవసరం ఉందో అదే ఇస్తాడు. అన్నిటికన్నా ముందు నీకు కావాల్సిన అవసరం ఏంటంటే సత్యం, దేవుని వాక్కును నీ జీవించడం, దేవుని ఆత్మను నువ్వు జీవించడం, దేవుని ప్రేమలో జీవించడం, ఆ ప్రేమను ఆ వాక్కును నువ్వు ప్రజలకు ప్రకటించడం. దేవునికి ఇది కావాలి. నువ్వు దేవుని కొరకై పనిచేసి చూడు, దేవునికి ఎనలేని సిరి సంపదను ఇస్తాడు. అది విడిచిపెట్టి బ్రదర్ ప్రీచ్ చేస్తే నాకు ఇది ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ బ్రదర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళి వాక్యం బోధించమన్నా స్ట్రిక్ట్ రూల్స్ పెడతాడు, ఇదే పాటించాలంటాడు. నాకు నచ్చదబ్బా. నో, ఐ కాంట్ ఫాలో ఆల్ ద స్టూపిడ్ రూల్స్ హీ కీప్స్ ఆన్. ఐఎమ్ నాట్ రెడీ టు ఫాలో హిస్ రూల్స్. ఈజ్ వెరీ స్ట్రిక్ట్. See, I go to that XYZ brother. How lovely he talks. He never keeps any rule. Just keep on he's praying for me. What happened? Are you succeeding by that prayers? Don't run back of miracles. Run back of the Lord where the miracles will run back of you. అద్భుతాలకు మాత్రమే పరిగెత్తకు. అద్భుతాలు చేసే దేవుని వెనుక పరిగెత్తు. అద్భుతాలు ఆటోమేటిక్గా నీ వెనుక పరిగెడతాయి. కేవలం అద్భుతాల గురించి మాత్రమే నువ్వు పరిగెత్తకు. అలా పరిగెత్తే దేవుని కించపరిచిన వాడవు, దేవుని కించపరిచిన దానవు. దేవుడి గురించి పరిగెత్తు. దేవుడి గురించి పరిగెడితే దేవుడు అద్భుతాలు ఆటోమేటిక్గా నీ వెనుక పరిగెడతాయి. దేవుడు కావాలి మనకి. దేవుడు నీలో ఉంటే ఈ యావత్తు లోకమున్న శ్రీ సంపద నీలో ఉన్నట్టే, పరలోక ఐశ్వర్యం నీలో ఉన్నట్టే, దేవుని సత్యము దేవుని వాక్కు నీలో ఉన్నట్టే, యావత్ పరలోకమే నీ దగ్గర ఉన్నట్టే. దేవుని వెతకు, అద్భుతాలని కాదు. ఏ బ్రదర్ అద్భుతం చేస్తాడు? ఏ చెట్టు కింది పోతే మంచిగా అవుతా, ఏ కొండ కింది పోతే మంచిగా అవుతా? కొండలు చెట్లు నిన్ను స్వస్థపరచలేవు. కావున సత్యాన్ని గ్రహించు, సత్యాన్ని తెలుసుకో. ప్రభు నీలో సత్యవంతుని బిడ్డగా జీవించు. ప్రభు అదే ఇష్టపడుతున్నాడు. ప్రభు నీలో కోరుకుంటున్నది అదే. నువ్వు అది విడిచిపెట్టి ఎక్కడికో పరిగెడుతున్నావు, ఏమేమో చేస్తున్నావు. దేవుడు ఇష్టపడట్లేదు. దేవుడు ఇంకా శాపనాన్ని, వినాశనాన్ని తెచ్చిపెడుతున్నాడు. చూడండి, ఎంతమందిని పిలిచాం, ఒక్కరూ లేరు. ఒక్కరిద్దరే లైవ్ చూస్తున్నారు. వాళ్ళు దేవుడు కావాలి కాబట్టి చూస్తున్నారు. క్రిస్టఫర్ జాన్ చూస్తున్నారు, ఆనందరాజ్ చూస్తున్నారు, దివ్య జాన్, చిన్ని రాజా, ఓన్లీ ఇద్దరు ముగ్గురే. వాళ్ళు దేవుడు కావాలనుకున్నారు, పూర్తి లైవ్ చూస్తారు. వాళ్ళు వేరే మంది తెలుసులే, ఇవన్నీ ఎప్పుడో విన్నాం. ఈ బ్రదర్ దగ్గర ఎప్పుడు నేను లైవ్ చూస్తే, నేను ప్రీచింగ్ చూస్తే చాలు, ఎప్పుడు దేవుడు శిక్షిస్తాడు అంటారు. కానీ దేవుడు స్వస్థపరుస్తాను ఒకసారి అనడే. అయినా హలో, శిక్షింపబడేదే నువ్వు స్వస్థపరచడానికి, స్వస్థపరిచేదే నేను స్థిరముగా నిలబడడానికి దేవుడు నేర్పిస్తున్నాడు. అది వదిలేసి దేవుడు చెప్తున్నాడు నాకు ఇది ఇస్తాడంట, అది ఇస్తాడంట, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. దేవుడొద్దా? దేవుడిచ్చి అన్నీ కావాలి, దేవుడు మాత్రం వద్దు. పిల్లనిస్తే అల్లుడు పోయి పందుల గుంపులో జాయిన్ అయినంట. అట్లుంది మన వాలకం. దైవ బిడ్డలారా, మనలోని మార్పు చాలా అవసరం. మనం సత్యములోని జీవించాలి, సత్యమైన మార్గంలో జీవించాలి. ఎంతమంది చూస్తున్నారు నాకు అది ఇంపార్టెంట్ కాదు. ప్రభు ఇచ్చిన నా కార్యము, ప్రభు నాకు ఇచ్చిన ఈ కార్యం నెరవేరుస్తున్నాను లేదా అనేది ఇంపార్టెంట్. ఒక్కరిద్దరు విన్నా వాళ్ళని దేవుడు అత్యున్నతంగా దీవిస్తాడు.
ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని దైవజనులరా, ఈ వారం ఫ్రైడే, సాటర్డే, సండే, ఈ 3 days క్రిస్మస్ కన్వెన్షన్, ఆన్లైన్ క్రిస్మస్ కన్వెన్షన్, గొప్ప 3 అంశాలతో దేవుడు వస్తున్నాడు. ఆ అంశాలు రేపు ప్రకటిస్తాడు దేవుడు. చూద్దాం దేవుడు ఏ అంశంతో వస్తున్నాడు. ఈ వారం, దిస్ వీక్, ఫ్రైడే, సాటర్డే, సండే, ఐ థింక్ 20, 21 and 22, ఐ థింక్ ఐసో. ఇప్పుడు దేవుడు పలుకుతున్నాడు అన్నమాట. ఈ వారంలోనే శుక్రవారం, శనివారం, ఆదివారం 3 days క్రిస్మస్ ఆన్లైన్ కన్వెన్షన్. ఈ క్రిస్మస్ ఆన్లైన్ కన్వెన్షన్ ద్వారా దేవుడు తన సత్యమైన క్రిస్మస్ వార్తను మీకు బోధించబోతున్నాడు. కాబట్టి ఆన్లైన్ దాని గురించి ఇతరులకు చెప్పండి. ఇంకా ఎక్కువ మందిని లైవ్లోకి తీసుకురండి. దేవుని మాత్క కృపా కరుణతో జీవించండి. ఈ లైవ్ని ప్లీజ్ షేర్ చేయండి. దేవుని వాక్కును ప్రజలకు అందించండి. ఆయన వాక్కులో, వచనంలో సదా సర్వదా జీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ టుమారో at 5 o'clock with the divine presence of God. Thank you very much. God bless you all.